టూరిజం మినిస్టర్ గారు. మీరు టైం కూడా అబ్జర్వ్ చేయాలి రవి గారు. యూఆర్ సీనియర్ మెంబర్, మీరు సీనియర్ మెంబర్ మధ్యలో ప్లీజ్ మినిస్టర్ గారు కార్యం. అధ్యక్ష, ప్రభుత్వం చేసిన లోపాలన్నీ కూడా కోఆపరేట్ చేయండి. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి, రెండో ప్రశ్నకి సమాధానం అవునండి, మూడో ప్రశ్నకి శయనబుద్ధ ప్రాజెక్ట్ పునరుద్ధరణకి ప్రభుత్వం సంపూర్ణంగా చర్యలు తీసుకుంటా ఉంది, పరిశీలనలో పెట్టింది. ఘంటసాల అనే గ్రామం అత్యంత ప్రాచీన మరియు చరిత్రాత్మకమైనటువంటి గ్రామం. అక్కడ 1919-20 సంవత్సరం కాలంలోనే ఒక బౌద్ధ స్తూపం తాలూకు అవశేషాలు లభించినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ అక్కడ ఒక బుద్ధిస్ట్ కల్చర్ గురించి కానీ అలా కాకుండా టూరిజం ప్రమోషన్ కానీ ఘంటసాల అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రామంగా ఇప్పటికే అందరం గుర్తించాం. దాంట్లో భాగంగానే అది కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్స్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించడానికి అవకాశం ఉన్నటువంటిది. ఇది దృష్టిలో పెట్టుకునే 2019కి ముందు అప్పటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మఠంగా కానీ మానిస్ట్రీగా కానీ అదేవిధంగా పైన శయన బుద్ధుడు పడుకుని ఉన్నటువంటి ఆకారంలో ఉన్నటువంటి బుద్ధుడిని నిర్మించడం ద్వారా దాన్ని పర్యాటకులను అందరినీ ఆకర్షించాలనే ఉద్దేశంతో అప్పటి జిల్లా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒక 150 లక్షలు, 1,50 లక్షలు శాంక్షనింగ్ చేసి అక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో కొంత వర్క్ అయిన తర్వాత 2 స్లాబ్లు కూడా పూర్తయిన తర్వాత ఒక 73 లక్షల వరకు డబ్బు కూడా ఇవ్వడం జరిగింది. మిగతాది ఇచ్చే సమయానికి వేరే ప్రభుత్వం వచ్చింది. యథావిధిగా ఏదైతే డిస్ట్రక్షన్కి మారుపేరుగా నిలబడినటువంటి ఆ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, ఈ కార్యక్రమాన్ని ప్రపంచ పర్యాటకుల్ని, కేవలం భారతదేశం పర్యాటకులు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బుద్ధిస్ట్ కల్చర్ని ఇష్టపడే వారందరూ ఇష్టపడేటువంటి ఈ ప్రాంతాన్ని మళ్ళీ యథావిధిగా వాళ్ళు నాశనం చేయడం మొదలుపెట్టారు. ఎక్కడా కూడా ₹1 కూడా ఇవ్వకుండా దీన్ని మూలన పడేశారు. ఈ రకంగా దాన్ని మూలన పడేయటం వల్ల, వారు చేసినటువంటి ఆ కార్యక్రమం వల్ల ఇది సభ్యులు అడిగిన దానికి ఇప్పటి వరకు ఏ కార్యక్రమం జరగలేదు. వారికే కూడా అయినటువంటి ఖర్చులో కొంత భాగం మాత్రమే ఇచ్చాం, మిగతా ఇవ్వాలి. వారు ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు పనులకు ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, దాన్ని పూర్తి చేయాలంటే 2 స్లాబులు వేసి పైన ఆ శయన బుద్ధుడిని పెట్టి అన్నీ కంప్లీట్ చేయాలంటే 5,50,00,000 అంచనా వ్యయాన్ని ఇవాళ వేయటం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పేది ఇక ఏ ఏజం లేదు, టూరిజం మాత్రమే ఉంటుందనేటువంటి మాటలో ప్రధానంగా తీసుకుని దీన్ని మళ్ళీ మన పట్టాలెక్కించడానికి, తద్వారా ఈ శయన బుద్ధుడు అనేటువంటిది మనకి అత్యంత ప్రాచుర్యాన్ని తీసుకొచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీని మీద వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష, మీకు మనవి చేయాలి. అది మనం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చామో జూన్లో వచ్చిన తర్వాత 29/7/24 మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని రివైజ్ చేయడానికి ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీన్ని బట్టి నిర్మాణాత్మక కార్యక్రమాలకు ఈ ప్రభుత్వం ఉంటే డిస్ట్రక్షన్గా ఆ ప్రభుత్వం ఉందనేటువంటి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా సభ్యులు కోరిన విధంగా త్వరలోనే డిస్ట్రిక్ట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా తప్పనిసరిగా దీన్ని పట్టాలెక్కించి దీన్ని ఏదో రూపంలో పూర్తి చేయడానికి కృషి చేస్తామనేటువంటి మాటను తెలియజేస్తున్నాను. గౌరవనీయులు మండల బుద్ధప్రసాద్. ధన్యవాదాలు. తెలుగు జాతి ప్రాచీన చరిత్రకు, మహోన్నత వారసత్వ సంపదకు ప్రత్యేకంగా నిలిచిన ఘంటసాల గ్రామం మా అవనిగడ్డ నియోజకవర్గంలో ఉండటం మేము చేసుకున్న గొప్ప అదృష్టం. ప్రాచీన కాలంలో ప్రసిద్ధ బౌద్ధ కేంద్రంగా, వ్యాపార వాణిజ్య కేంద్రంగా వర్ధిల్లింది ఘంటసాల. ఆచార్య నాగార్జునుడు కూడా కొంతకాలం ఘంటసాలలో ఉన్నారని టిబెట్ గ్రంథాలు పేర్కొన్నాయి. మానవ వైపరీత్యమో లేదా ప్రకృతి వైపరీత్యమో ఆ మహోన్నత బౌద్ధ క్షేత్రం కనుమరుగైన నేపథ్యంలో 1870 సంవత్సరంలో బాస్వెల్ అనే ఆంగ్ల అధికారి ఈ ఘంటసాల బౌద్ధ స్తూపాన్ని గుర్తించడం, 1904లో అలెగ్జాండర్ రే తవ్వకాలు జరిపి
ఇలాంటి కట్టడం శైలి గల స్తూపం ఆనవాళ్ళు దక్షిణ భారతంలో మరెక్కడా లేవని పేర్కోవటం కూడా జరిగింది. ఇక్కడ లభించిన సున్నపురాతి శిల్పాల్లో కొన్ని ఇవాళ ప్యారిస్ మ్యూజియంలో ఉన్నాయి, మిగిలినవి ఇవాళ ఘంటసాల మ్యూజియంలో ఉన్నాయి. అంతేకాకుండా ఘంటసాల నుంచి రోమ్తో వర్తక వాణిజ్యాలు జరిపిన దానికి గుర్తుగా ఘంటసాలలో అనేక నాణ్యాలు కూడా లభ్యమయ్యాయి. ఈ రకంగా ఒక మహోన్నతమైన చరిత్ర గల ఘంటసాల, దీన్ని క్రీస్తు శకం 2వ శతాబ్దిలో టాలమీ రచించిన భారతదేశ చరిత్రలో ఘంటసాలకు కంటక శైల అని పేర్కొన్నారు. అంటే సిద్ధార్థుని గుర్రం పేరు కంటకం. సిద్ధార్థుడు రాజ్యాన్ని భార్య బిడ్డలను వదిలి ఈ కంటక అనే గుర్రం మీద ఆయన అడవులకు వెళ్ళటం జరిగింది. ఆయన అడవులు దించిన తర్వాత ఆ కంటక అసలు బాసింది. అంచేత ఆ కంటక పేరు మీదుగా, ఆ గుర్రం పేరు మీదుగా ఈ ఊరిని ఏర్పరిచారని చెప్పని అది కాలక్రమాన అది కంటక శైలల్లా ఘంటసాలకు మారిందని చెప్పి చరిత్ర చెప్తుంది. ఇంతటి మహోన్నతమైన చరిత్ర కలిగింది. అందులో బౌద్ధులు కొన్ని వందల మంది గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఘంటసాలను సందర్శించడం జరిగింది. వీటన్నిటి కూడా గుర్తించి ఆనాడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాచీన బౌద్ధ క్షేత్రాన్ని వాళ్ళ మన ఒక ప్రశస్తి తీసుకురావాలని చెప్పి వారు ఆలోచన చేసి ఈ సేవన బుద్ధ ప్రాజెక్టుని వారు మంజూరు చేయటం జరిగింది. అయితే దీన్ని మంజూరు చేసినప్పుడు దీనికి స్థలం కావాల్సి వచ్చింది. అక్కడ ప్రభుత్వ స్థలం లేకపోతే ఆనాడు ఘంటసాలలో జన్మించి ఈరోజున అమెరికాలో ఉంటున్న శ్రీ గోరిపాటి రంగనాథ బాబు గారని, వారు కూడా బౌద్ధ మతం మీద వారికి అభిరుచి ఎక్కువ, అలాగే గ్రామాభివృద్ధికి ఆయన అనేక కార్యక్రమాలు చేశారు. వారిని వెళ్ళి ఇలాంటి ప్రాజెక్టు ఘంటసాల